ఆ నిమజ్జన శోభాయాత్ర అంతా మందకొడిగా ప్రారంభమైంది. పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు కూడా పెద్దగా సందడి కనిపించలేదు. కానీ కొద్దిసేపటి నుంచి కూడా సందడి పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. నగరం నలుమూలల నుంచి కూడా గణేష్ ఐడల్స్ ఇప్పుడిప్పుడే సాగర తీరానికి చేరుకుంటా ఉన్నాయి. మరోవైపు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు, ఇందులో పార్టిసిపేట్ చేసేందుకు పెద్ద ఎత్తున ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు ప్రజలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ పరిసర ప్రాంగణాలన్నీ కూడా ఇప్పుడు జన సందోహంతో జై గణేష నినాదాలతో ఓరెత్తిపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఒక రకంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఆలస్యంగా, ఈ సంవత్సరం చాలా ఆలస్యంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అయిందని మనం చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే 25,000 పైచిలకు గణేష్లను ఈసారి ప్రతిష్ఠించారు. ఏర్పాటు చేసినప్పటికీ కూడా ముందుగానే అసలు ప్రధానమైనటువంటి నిమజ్జన కార్యక్రమానికంటే ముందుగానే వినాయక విగ్రహాల నిమజ్జనం ముగియడంతో ఈసారి కొంత రద్దీ కూడా తగ్గిందని చెప్పొచ్చు. రద్దీ తగ్గినప్పటికీ కూడా ఆ శోభాయాత్ర వైభవం కానీ ఆ సందడి కానీ ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ కలుస్తుంది. మొత్తం ట్యాంక్ బండ్కు రెండు వైపులా కూడా 23 భారీ క్రేన్లు ఏర్పాటు చేసి మొత్తం ఈ నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు ఏర్పాట్లు జరిగాయి. మరోవైపు పోలీసులు కూడా చాలా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఎప్పటిలా తీసుకునే జాగ్రత్తల కంటే కూడా మరి కొంచెం అదనపు మెజర్స్ ద్వారా కూడా వాళ్ళు ఇక్కడ మొత్తం పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నటువంటి పొజిషన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇక గణేష్ నిమజ్జన ఉత్సవం అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడిప్పుడే మనకి కనిపిస్తూ ఉంది. అత్యంత సందడిగా ఈ పరిసర ప్రాంతాలన్నీ తయారయ్యాయి. చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి, పిల్లలతో కలిసి ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇక్కడికి వస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు పాప నువ్వు? ఎట్లా చేసావు నువ్వు గణేష్ నిమజ్జనం? ఎట్లా పాల్గొన్నావు? నీకు ఎట్లా అనిపిస్తుంది గణేష్ ఫెస్టివల్? చాలా మంచిగా అనిపిస్తుంది. పూజ చేసావా ఇంటి దగ్గర? నువ్వు చేశాను. ఎక్కడ చేసావు పూజ? మా ఇంటి దగ్గర పైన. పాడు, ఒక పాట పాడు, గణేష్ పాట పాడు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం जानकी वल्लभ। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे भुलाते नहीं। थैंक यू। రైట్ హరిత, ఇది పరిస్థితి. మొత్తం చిన్న పెద్ద పిల్ల పాప అంతా కూడా ఉత్సాహంలో ఈ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉన్నారు. జన సంద్రం మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక అరగంట తర్వాత ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జనంతో నిండిపోయే పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కొంత ఆలస్యంగా ప్రారంభమైనా కూడా ఈ పండుగ వైభవంలో ఎక్కడా తక్కువ లేదు. ప్రధానమైనటువంటి ర్యాలీ ఏదైతే ఉందో అది కూడా ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఉంది. వారు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. మెయిన్ ర్యాలీ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ అసలైనటువంటి సందడి నెలకొనే పరిస్థితి కానీ ఇక్కడ కనిపించే పరిస్థితి కానీ మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గణేష్ నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని మనం చెప్పవచ్చు. హరిత, రమేష్, ఇక పుణేలోను వినాయక నిమజ్జన